Hi guys, na పేరు Imran and you are watching Star Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం how to find the nth highest salary in SQL Server. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మీరు కనుక పవర్ బిఐ ఇంటర్వ్యూ ఇచ్చేటట్టయితే కనుక ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. నాట్ ఓన్లీ పవర్ బిఐ సీక్వెల్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ సీక్వెల్లో ఇది ఫ్రీక్వెంట్ లాస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. పెద్ద కాంప్లెక్సిటీ ఏమి ఉండదు, చాలా సింపుల్గా మనకి ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. 3 వేస్లో చెప్దాం మనం ఎక్కువ. ఈ ప్రాబ్లం మనం 3 వేస్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఓకేనా, లెట్ మీ చెక్ అండి. ఒకటి రో నెంబర్తో సాల్వ్ చేయొచ్చు, ఒకటి ర్యాంక్తో సాల్వ్ చేయొచ్చు, ఒకటి డెన్స్ ర్యాంక్తో సాల్వ్ చేయొచ్చు. సో ఐడియల్ వన్ ఈజ్ డెన్స్ ర్యాంక్ అనమాట. ఓకే, సో డెన్స్ ర్యాంక్స్తో మనకి ఎగ్జాక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. మిగతాదంతా కూడా వస్తాయి, బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి వీడియో. ఓకేనా, క్విక్గా డొమైన్లోకి వెళ్ళిపోదాం. వెరీ ఈజీ ఇదండి, పెద్ద కష్టం ఏమి ఉండదు, చాలా ఈజీగా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకే, నాకు ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఎంప్లాయీ టేబుల్ నాకు 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో మనకి చూడగానే మ్యాక్స్ సాలరీ ఏంటి 90,000. అది ఎలా తెలుస్తుంది? సెలెక్ట్ ఓకేనా, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఓకే ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్లో నాకు మ్యాక్స్ సాలరీ ఏదైనా అడుగుతున్నాం. సో ఆబ్వియస్లీ మనకి 90,000 రికార్డ్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ ఇది ఎంత హైయెస్ట్ అంటే లైక్ ఎగ్జాంపుల్ 3rd హైయెస్ట్, 5th హైయెస్ట్, ఓకే 4th హైయెస్ట్. సో ఇట్లా ఎంత అంటే ఎన్ని నెంబర్ అనమాట. సో మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో, సో ఎగ్జాంపుల్ 5 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. 3rd హైయెస్ట్ అంటారు. సో మనకి 3rd హైయెస్ట్ ఏమవుతుంది? ఇక్కడ 1st హైయెస్ట్ ఇది, 2nd హైయెస్ట్ ఇది, అండ్ 3rd హైయెస్ట్ ఇస్ 50,000. ఓకే, ఇట్లా మనకి ఎంత హైయెస్ట్ ఎలా ఫైండ్ చేయాలి, ఇలా మనకి పాసిబుల్ అవ్వదు. సో మనకి ఏం చేద్దామంటే 3 పాసిబుల్స్ ఉన్నాయి చెప్పా కదా. ఒకటి రో నెంబర్, ఓకే రో నెంబర్తో పాసిబుల్ చేద్దాం. ఓకే, దాని తర్వాత మనకి ర్యాంక్తో కూడా పాసిబుల్ అవుతుంది. ఇంకోటి డెన్స్ ర్యాంక్తో కూడా అవుతుంది. సో ఏది బెస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా, డెన్స్ ర్యాంక్తో కూడా అవుతుంది. సో ఏది బెస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ రో నెంబర్తో వెళ్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే ఎంప్లాయీ, ఓకే ఈ అని రాద్దాం. ఓకే ఈ డాట్ స్టార్, ఓకే కామా రో నెంబర్. రో నెంబర్ అనేది మనకి ఒక ఫంక్షన్. సో ఫంక్షన్ ఆల్వేస్ మనకి ఇలా 2 బ్రాకెట్స్ ఉంటాయి. రో నెంబర్ ఎక్కడైతే రాసామో ఓవర్ క్లాస్ కూడా రాయాలి. ఓవర్ క్లాస్ రాసిన ప్రతిసారి మనకు ఆర్డర్ బై రాయాలి. ఆర్డర్ బై సాలరీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న దానికి శాలరీని డిసెండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి ప్రతిదానికి రో నెంబర్ ఇవ్వమని అడుగుతాను నేను, అంతే. ఓకేనా, సో దీనికి ఇది మొత్తానికి RN అని ఇస్తున్నాను. ఓకేనా RN. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఈ టేబుల్ ఈ క్వరీ రన్ చేస్తే మనకి చూడండి ప్రతిదానికి రో నెంబర్ వచ్చింది. అంటే ఏదైతే శాలరీ హైయెస్ట్ ఉందో దానికి రో నెంబర్ ఇవ్వమంటున్నాను. సో 90,000కి ఫస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ హైయెస్ట్ శాలరీ, దిస్ ఇస్ 2nd హైయెస్ట్, 3rd హైయెస్ట్, 4th హైయెస్ట్, 5th హైయెస్ట్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఎంత హైయెస్ట్ కావాలి? ఎంత హైయెస్ట్ కావాలంటే మనకి ఇలా దీన్ని ఒక మొత్తం సిటీ అనుకుందాం, విత్ టెస్ట్ అనిస్తాం, టెస్ట్ యాజ్. ఓకే, ఈ మొత్తాన్ని క్వరీని ఒక బ్రాకెట్లో పెట్టేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది మొత్తం టెస్ట్ అనే టేబుల్ మనకి టెంపరీగా స్టోర్ అయింది. కావాలి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్. ఓకే, సో ఈ మొత్తం రన్ చేస్తే మనకి టెస్ట్ అనే టేబుల్ ఎగ్జిక్యూట్ అయింది. ఓ ఫైన్, సేమ్ రిజల్ట్ మనకి. ఓకే, వేర్ RN ఈజ్ ఈక్వల్ టు 3rd హైయెస్ట్ శాలరీ కావాలి. సో 3rd హైయెస్ట్ కావాలంటే ఇట్లా 3rd. సో ఇక్కడ మీ స్టూడెంట్ మీరు మార్చుకోవచ్చు. 3rd హైయెస్ట్ 50,000, నెక్స్ట్ 4th హైయెస్ట్ ఇస్ ఇట్లా. సో ఇలా మనం సింపుల్గా ఈ రో నెంబర్తో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. సో 5th హైయెస్ట్ ఇస్ ఇది, 5th హైయెస్ట్ లాస్ట్ అనమాట. ఓకే, సో లాస్ట్ ఈస్ మన 24,000. సో ఫస్ట్ హైయెస్ట్ ఈస్ ఇలా. సో ఇలా మనం ఒక రో నెంబర్తో ఇట్లా డిఫరెంట్గా మనం ఎంత హైయెస్ట్ సాలరీస్ ఫైండ్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా సింపుల్. బట్ ఇక్కడ నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫైన్, ఇది క్లియర్ కదా మీకు. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇంకో టేబుల్ డూప్లికేట్ అంటే ఒక పర్సన్కి అదే డిఫరెంట్ పర్సన్ సేమ్ సాలరీ ఉండొచ్చు కదా. అప్పుడు ఈ సిచ్యువేషన్ చూడండి ఎలా బ్రేక్ అవుతాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఓకే వాల్యూస్. నేనేం చేస్తానంటే ఓకే 6 రికార్డ్ స్టీవ్ అనే రికార్డ్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే స్టీవ్, ఈ పర్సన్ కూడా సేమ్ శాలరీ. ఓకే, సో ఈ పర్సన్ కూడా అండ్ సేమ్ శాలరీ 4. ఓకే, సో ఇప్పుడు రో నెంబర్ చూడండి ఎలా అవుతుందో. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఫైన్. సో మనకి ఏంటంటే ఇక్కడ 2 ఉంది అనమాట. ఓకే, సో ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఇంతవరకు తీసేస్తున్నాను. ఓకే ఇంతవరకు తీసేసాక ఓకే నేను కింద ఇక్కడ డిలీట్ చేసా కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్. ఓకే, సో ఇది ఒక్క డిలీట్ చేశాను. ఇంతవరకు రన్ చేద్దాం. ఓకే, సో మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇది 1 మళ్ళీ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్ 90,000 కదా, మళ్ళీ ఇది 2nd వెళ్ళిపోతుంది మనకి చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓకే ఫ్రమ్ వేర్ RN ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ హైయెస్ట్ కావాలి నాకు. ఫస్ట్ హైయెస్ట్ ఈజ్ 90,000. బట్ నా 2nd హైయెస్ట్ శాలరీ కూడా 90,000 చూపిస్తుంది. ఎందుకని మనకి 2 రికార్డ్స్ అంటే ఒకే శాలరీ 2 టైమ్స్ ఉంది. అంటే
2 పర్సన్స్ సేమ్ సాలరీ ఉంది, బట్ నాకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది కదా. సో యాక్చువల్ 9,000 అనేది ఫస్ట్ హైయెస్ట్, బట్ కానీ ఇక్కడ సెకండ్ హైయెస్ట్ చూపిస్తుంది. బట్ దిస్ రో నెంబర్ ఎప్పుడు డూప్లికేట్స్ లేకపోతే కనుక రో నెంబర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. బట్ ఇక్కడ మనకి డూప్లికేట్స్ వచ్చేసింది, సో రో నెంబర్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి మనం, ఓకే ర్యాంక్ వెళ్ళాలి. సో ర్యాంక్ వెళ్ళినా మనకి సేమ్ ఇష్యూనే వస్తుంది. ఇంకోసారి మనం డెన్స్ ర్యాంక్కి వెళ్తే మనకి ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఒకసారి చూద్దాం, ర్యాంక్ మీద చూద్దాం ఒకసారి ఏమవుతాం ప్రాబ్లం. ఒకసారి ర్యాంక్ ఫంక్షన్ చూద్దాం, సేమ్ క్వరీ ఓకేనా. సెలెక్ట్ ఈ డాట్ ఓకే స్టార్ కామా ర్యాంక్ ఓకే ఓవర్ సేమ్ అండి ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ ఆర్డర్. సో దీన్ని ఆర్కే అని ఇస్తాను ర్యాంక్ అనమాట. ఓకే ఫ్రమ్ ఎంప్లాయీ అండి. ఓకే సో దీని వరకు మనం రన్ చేద్దాం ఒకసారి ఓకేనా. దీని వరకు రన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. చూడండి ప్రతిదానికి ర్యాంక్ ఇచ్చుకుంటూ వెళ్ళింది ఓకేనా. ఇక్కడ ర్యాంక్ ఇచ్చుకెళ్ళింది, బట్ చూడండి ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ కోర్స్ మనం చెప్పినట్టు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ సెకండ్ అనేది మనకి స్కిప్ అయిపోయింది. సో ర్యాంక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే టై వచ్చిందో అట్లానే వెళ్ళిపోద్ది. ఆ టై అయిన దానికి నెక్స్ట్ దానికి అదే నెంబర్ ఇస్తుంది. బట్ సో సెకండ్ అనేది మనకి ఇక్కడ స్కిప్ అయిపోయింది చూసారా ర్యాంక్లో. బట్ స్టిల్ మనకి ఇక్కడ సెకండ్ హైయెస్ట్ మనం దొరకట్లా. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఒక సిటీగా చేసుకుంటానండి. ఓకే సో దీన్ని ఒక సిటీగా చేస్తాను, అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్గా ఓకే విత్ ఓకే ఆర్కే అని రాస్తాను. ఓకే యాజ్ అంటే ఇది ఒక సిటీ అనమాట. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీకు అర్థమవుతుంది కదా ఏం మిస్టేక్ అవుతుందో, ఆర్కేకే వేర్ ఆర్కే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ హైయెస్ట్ మనకు వచ్చేసిందండి. ఫస్ట్ హైయెస్ట్ మనకి 2 రికార్డ్స్ వస్తాయి, మనకి ఇక్కడ కరెక్ట్గా సొల్యూషన్ వచ్చింది. బట్ సెకండ్ హైయెస్ట్ అనేది మనకి స్కిప్ అయిపోతుంది కదా, మనకి సెకండ్ హైయెస్ట్ కూడా కావాలి మనకి. సో ర్యాంక్ ఫంక్షన్ వల్ల మనకి సెకండ్ హైయెస్ట్ రావట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బెస్ట్ సొల్యూషన్ డెన్స్ ర్యాంక్. మనకి ఇక్కడ డెన్స్ ర్యాంక్లో ఏమైందంటే మనకి ర్యాంక్ అనేది మనకి స్కిప్ అవుతుంది. సో ర్యాంక్లో ఓకే స్కిప్ అవుతుంది, బట్ డెన్స్ ర్యాంక్ ఫంక్షన్లో మనకి ర్యాంక్ అనేది మనకి స్కిప్ అవుతుంది. మనకి క్లియర్గా మనకి సెకండ్ కూడా చూపిస్తుంది. మనకి బెస్ట్ సొల్యూషన్ ఇస్ ఇక్కడ డెన్స్ ర్యాంక్ అనమాట. ఇంటర్వ్యూలో అడిగితే కనుక మీరు ఇలా చెప్పాలి, ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ డెన్స్ ర్యాంక్. సో మీరు ఎప్పుడైతే రో నెంబర్ ర్యాంక్ చెప్పారో కోర్స్ అది డూప్లికేట్స్ లేకపోతే కరెక్ట్గా వర్క్ అయింది, డూప్లికేట్స్ ఉంటే కనుక అది ఫెయిల్ అవుతుంది ఓకేనా. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ అలా కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు డెన్స్ ర్యాంక్తో చేద్దాం. ఓకే సో ఇప్పుడు డెన్స్ ర్యాంక్, సో ఇట్లా 3 టైప్స్ సాల్వ్ చేయొచ్చండి. ఈజీ మెథడ్లో నేను చెప్పాను ఓకేనా. సెలెక్ట్ ఈ డాట్ స్టార్ ఫ్రమ్ ఓకే ఫ్రమ్ ఎంప్లాయీ ఓకే కామా డెన్స్ ర్యాంక్. ఓకే డెన్స్ ర్యాంక్ ఓకే డెన్స్ ర్యాంక్కి ఇలా ఫంక్షన్ 2 బ్రాకెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే డెన్స్ ర్యాంక్ రాసిన వెంటనే ఓవర్ క్లాస్ రాయాలి. ఓవర్ తర్వాత ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ ఆర్డర్, దీన్ని ఒక డీకే అని రాస్తున్నాం, డిఆర్కే ఓకే డెన్స్ ర్యాంక్. ఓకే సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఓకే ఓకే ఇక్కడ నేను అని ఇవ్వాలి కదా, ఓకే ఐఎస్ నేమ్ ఇవ్వాలి కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి ఏమైనా చూసారా 1 వచ్చేసింది, 2 వచ్చింది, బట్ ఇక్కడ మనకి స్కిప్ అవుతుంది ర్యాంక్. మనకి ఇక్కడ ర్యాంక్లో ఏమైనా చూడండి, ర్యాంక్లో మనకి ఇక్కడ ఫంక్షన్ మనకి స్కిప్ అయింది. ఇక్కడ చూడండి ఒకసారి ఏమవుతుందో. సో ఇక్కడ ర్యాంక్ ఫంక్షన్లో మనకి ఓకే ఇక్కడ మనకి స్కిప్ అయిపోయింది. సారీ సో ఇక్కడ ర్యాంక్ వై ద ఇష్యూ ఈస్ హ్యాపెనింగ్ అండి, నేను రాయాలి కదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్కే రాయాలి కదా. ఓకే సో ఇక్కడ మన ర్యాంక్ ఫంక్షన్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ర్యాంక్ ఎక్కడ టై వచ్చిందో మనకి స్కిప్ అవుతుంది. బట్ డెన్స్ ర్యాంక్లో మనకి టై వస్తే కానీ స్కిప్ అవ్వదు చూడండి. ఓకే ఇక్కడ మన టై వచ్చింది బట్ స్కిప్ అవ్వలేదు చూసారు. 7th అనేది మన సెకండ్ హైయెస్ట్ శాలరీ, 53rd 4th అనేది 30 అండ్ 5th అనేది 24 క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ మొత్తానికి మనం ఒక సిటీగా అనుకుందాం. ఓకే విత్ డిఆర్ అనే సిటీ తీసుకుంటాను. ఓకే యాజ్ ఓకే 2 బ్రాకెట్స్ ఓకే ఇది మొత్తం సిటీ అండి కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది మొత్తం డిఆర్లో వెళ్ళిపోద్ది. ఓకే ఇదే కదా డిఆర్, దీనికే కదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఆర్ ఓకే వేర్ డిఆర్కి అంటే డెన్స్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు మీకు కావాల్సిన డెన్స్ ర్యాంక్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి 2 అనేది స్కిప్ అవ్వదు. సో సెకండ్ హైయెస్ట్ అంటారు ఇంటర్వ్యూ 70,000 చెప్పొచ్చు. ఓకే ఫస్ట్ హైయెస్ట్ అంట, ఫస్ట్ హైయెస్ట్ మనకి 2 వస్తాయి, దట్ ఈస్ 90,000 మనకి 2 రికార్డ్స్ వస్తాయి. నో థర్డ్ హైయెస్ట్, సో మనకి ఇక్కడ స్కిప్ అనేది అవ్వదు. సో డెన్స్ ర్యాంక్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ నో షోయింగ్ ద nth హైయెస్ట్ శాలరీ అలా చెప్పాలి. ఓకే ఇలా ఇది బెస్ట్ సొల్యూషన్ మనకు వస్తుంది. ఇఫ్ దేర్ ఆర్ నో డూప్లికేట్స్ ర్యాంక్ అండ్ రో నెంబర్ అనేది ద బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే సో ఇట్లా మనం వీ కెన్ డూ. సో దేనికనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. సో దట్స్ ఆల్ దిస్ ఆల్ అబౌట్ how to find the nth highest rank in SQL Server. Compulsory interview question ఇది. సో దీనికి 3 methodologies ఉన్నాయి. 3 methodologies are these are row number, rank, tenth rank. ఓకేనా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.